స్టిక్స్ క్లియర్గా ఉన్నాయి. దీంతో బాగా వస్తుంది. ఇది ఆఫ్ అది కూడా బాగా పర్వాలేదు. అదేమో పీపుల్కి, ఇదేమో కెమెరాకి. క్లారిటీ ఉండదు. ఒక నిమిషం, స్పేస్ అప్. ఒక పని చేయండి, రెండు పెట్టుకోండి, ఇది బాగానే వస్తుంది. ఓకే. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులకు, కాలేజ్ స్టాఫ్ అందరి సభ్యులు, ఇతర సౌకర్యాలను నిబంధనలో కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ వాయిస్ క్లియర్గా ఉంది కదా. శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణుడి జన్మదినంగా సాధారణంగా సృష్టిలో క్రమం తప్పినప్పుడు అవతారమంతులు అవతరిస్తారు, భూమిని చూస్తారు. అందులో రెండు రకాలు ఉంటాయి: పరిమితమైన అవతారం, సంపూర్ణమైన అవతారం. పరిమితమైన అవతారం భూమి మీదకి వచ్చి ఆ లక్ష్యం సిద్ధించడాన్ని కనుమరులో భూమి మీద. సంపూర్ణమైన అవతారం భూమి మీద ఉంది, కొద్ది కాలం జీవించి మనుషులతో ప్రమేయం ఉంది, వాళ్ళ జీవన విధానాన్ని సంస్కరించి వాళ్ళ అనేక రకాలుగా కృషి చేసి మానవ జీవితంలో ప్రభావితం ప్రమేయం ఉంటుంది. అలా చూసినప్పుడు సంపూర్ణ అవతారాలు రాముడితో మొదలైంది, రామకృష్ణుడితో. కృష్ణుడు అనేక రకాలుగా అనేక పాత్రల్లో ప్రజల జీవనాలు, ఆనాటి సంఘంలో జీవనంలో మార్పులు చేర్పులు చేసి దుష్ట సంహారాన్ని దుష్ట రక్షణ చేశారు. కాకపోతే అమ్మకి కృష్ణుడికి సంబంధం ఏంటంటే, అమ్మ తన బాల్యంలోనే మన్నవలో గంగరాజు కృష్ణమూర్తి గారికి కృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఆయన మొట్టమొదట అమ్మలో కృష్ణుడిని దర్శించారు. తర్వాత కృష్ణుడితో సామీప్యం పొంది అమ్మ మీద అలాంటి భావనలు కలిగిన వాళ్ళు యార్లగడ్డ రాఘవయ్య, ఆయన పాటలు కూడా అమ్మ మీద ఆశ్రయంగా రచించారు. అయితే చేయటం మొదలుపెట్టింది గోపాలమ్మ టైం నుంచి కృష్ణాష్టమి చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కొనసాగుతుంది. ఈ అమ్మ కూడా పరిపూర్ణ అవతారం. ఎందుకంటే జీవనంలో ఉన్న అనేక విషయాలు, సంఘంలో ఉన్న అనేక విశేషాలు అన్నీ తను పట్టించుకుంది, నిర్ణయం చేస్తుంది. అయితే అమ్మ సంపూర్ణ అవతారంలో విలక్షణమైనది ఏంటంటే మాతృత్వంతో కూడిన అవతారం, మాతృత్వం యొక్క సంపూర్ణ అవతారం. అందువల్ల భక్తులకి అన్న శిశువులుగా భావించిన అమ్మ అందరికీ అమ్మ దగ్గర ఎక్కువ స్వామి. అప్పుడు అమ్మ కూడా కృష్ణుడిలాగే అనేక రకాలుగా సమస్యల్ని సంస్కరించింది, సమస్యలను తీర్చిదిద్దింది, జీవితాల్లో క్రమాన్ని ఇంటర్ఫీర్ అయ్యి వాటిని మార్చింది. ఇలా చూసినప్పుడు కృష్ణుడు అమ్మకి సామీప్యాలు కొద్దిగా కనపడుతుంది. అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్లో విలక్షణమైనవి ఏంటంటే ఈ ఉట్టి పట్టడాలు, కృష్ణుడు ఉట్టి మీద ఇవి తీసుకుంటాను ఇలాంటి విశేషాలు కృష్ణుడి గురించి విశేషంగా చెప్పడం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు వెన్నాయిని దొంగిలించడానికి అనేది ప్రశ్న. ఇక్కడ దానికి మౌలికమైన సమాధానం ఏంటంటే, గోపికలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పెరుగుని చేసి దాన్ని ఏర్పరిచేవాళ్ళు, వాటిని కృష్ణుడు తీసుకున్నాడు, పదార్థం కాదు అని మౌలికమైనది. రెండో విషయం ఏంటంటే, ఉట్టి కొట్టడం ఏంటి, ఉట్టి అందరూ ఏమనుకుంటారు. ఇది దేవుడి కోసం దేవుళ్ళు ఆడుతున్నారు. అమ్మ వాక్యం ఏంటంటే, దేవుళ్ళు ఆడినా దొరికిన వాడు దేవుడు. అట్లాగే ఉట్టి కోసం ఎదగడం కూడా దేవుడి కోసం దేవుళ్ళు ఆడుతున్నారు. రెండో కోణం ఏంటంటే, దానికి మనిషి జీవితంలో అనేక ఆశలు, ఆశయాలు, కోరికలు, అభిలాషలు, లక్ష్యాలు అనేక ఉంటాయి. అందులో కొన్ని తీరుతాయి, కొన్ని తీరు.
కానీ మనిషి జీవించినంతకాలం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అమ్మ ఏం చెప్పిందంటే కోరికలు లేకపోవటం అనుకుంటాం కూడా ఒక కోరికే, ఏదైనా ఒక కోరికే, ఆధ్యాత్మికత కూడా ఒక కోరికే. దాన్ని కొంచెం విశదీకరిస్తే మనిషి ఉన్ననాళ్ళు కోరుకుంటాడు, తను ఉన్ననాళ్ళు కోరుకుంటాడు. అందుకని అమ్మ ఏం చెప్పిందంటే ధనమూలం మీద జగత్తాను. ప్రాచీన ఏం చెప్పారంటే ధనమూలం మీద జగత్తాను. మనిషి ఉంటే కదా మిగతా కావాల్సి వచ్చింది. అందువల్ల మనిషి ధనమూలం మీద జగత్తని, మనిషి ఉన్ననాళ్ళు కోరికలు ఉంటాయి. కనపడేదంతా యథార్థమని, కనపడనది శక్తి అని కాబట్టి దాన్ని బట్టి మనం ఏం ఏమి అవలంబించాలంటే కనపడే జగత్తుకి అనుకూలంగా జీవిస్తా, మంచితనంతో జీవిస్తా, అందులో కావాల్సినవి సాధించుకుంటా, కనపడని దేవుడిని దైవశక్తిని నిత్యం ఆసక్తితో గమనిస్తా, వేడుకుంటా, ఆరాధిస్తా ఉంటే ఈ దేవుళ్ళు ఆడినా దొరకని దేవుడు దొరికే అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుళ్ళు ఆడినా దొరకని దేవుడు మీకు లభించాడో మీకు ఇలా కొట్టే కోరికలు, తీరని కోరికలు కూడా మీకు తీరే అవకాశాలు, మీ జీవిత లక్ష్యాలు, మీ యొక్క అంబిషన్స్ ఇవన్నీ తీరే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఎక్కువ టైం తీసుకున్నాము. అమ్మ, కృష్ణుడు, లక్ష్యాలు, కోరికలు, పనులు ఈ విధంగా క్రమంగా ఆలోచించుకుంటా సాధన మార్గంలో వెళితే మనకి ఇవన్నీ సిద్ధిస్తాయి. అమ్మ చెప్పిన తన మూలం నిరం జగత్తని, తను ఉన్ననాళ్ళు ఇవన్నీ తప్పవు. ఏ వ్యక్తి అయినా దైవం కోసం ప్రార్థించడం, తన జీవన సాఫల్యం అవడానికి కోరుకుంటాం. ఇవన్నీ కూడా సాధారణ విశేషాలు. ఈ శుభ సందర్భంలో అమ్మ, నాన్నగారు, హైమ ఉన్న వారందరికీ విశేషంగా కరుణ, అనుగ్రహం వర్షించాలి. సత్సంబంధాలు, సత్ఫలితాలు, జయాలు కలిగించాలని అమ్మని మనవి చేసుకుంటా నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అదే ఉంటుంది. దాని బదులు ఒక నిమిషం జై చెప్తాము అని చెప్తాను అన్నట్టు తీసుకున్నారు చేస్తా. ఫస్ట్ మీరు జై చెప్పండి. జై చెప్పంగా నాకు ఏమని చెప్తా. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అని తెలుసు, కానీ ఇవాళ దుర్గాష్టమి కూడా. కృష్ణుడితో పాటు అదే టైంలో దుర్గమ్మ వారు కూడా పుట్టారు. ఓకే, మనందరికీ కూడా అందరి ఇంట్లో కృష్ణాష్టమి వేడుకల యొక్క వైభవాన్ని గురించి ఎంతో చక్కగా వివరించినటువంటి దినకరన్నయ్య గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక మనం ఇవాళ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. జై హో మాత. జై చెప్పండి. జై చెప్పండి. జై జగన్మాత అనసూయమాదేవికి, ఓంకార స్వరూపిణ అనసూయమాదేవికి, విశ్వవిరాట్ అనసూయమాదేవికి, అన్నపూర్ణేశ్వర అనసూయమాదేవికి, హైమవతీశ్వర అనసూయమాదేవికి, జగత్పిత నాన్నగారికి, జై బోలో బృందావన చంద్ర కృష్ణకి, శ్రీకృష్ణ పరమాత్మకు. జై హో మాత. మనందరం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం రానే వచ్చింది. కళాశాల విద్యార్థులు చాలా కష్టపడి ఇక్కడ కృష్ణుడి యొక్క ఉట్టిని కట్టారు. మొట్టమొదటిగా అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. మరి ఉట్టి కొట్టేటువంటి మొట్టమొదటి సువర్ణ అవకాశం ఎవరిని వరిస్తుందో అందరికీ తెలుసు కదా. మనందరూ అన్నయ్య దినకరన్నయ్య గారు వచ్చి మొదటిసారి ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అన్నయ్య గారు, దినకరన్నయ్య గారు రావాల్సిందిగా కూర్చుంది. అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి.
కొట్టడానికి ప్రయత్నం చేయండి, మా వాళ్ళు అవుతారు. ఒక నిమిషం. లాగేవారు ఎవరు? నాగార్జున. మరి నాగార్జున గెలుస్తాడా, దినకర్ అన్నయ్య గారి యొక్క ప్రయత్నం గెలుస్తుందో చూడాలి. ఇక్కడ వేదాంతంలో ప్రారంభము ప్రయత్నం రెండు ఉంటాయి. రెండు పొట్టేలు కొట్టుకుంటున్నాయంట, ఒకటేమో ప్రారంభం అట, ఒకటేమో ప్రయత్నం అట. సో అన్నయ్య గారి ప్రయత్నం గెలుస్తుందా, ప్రారంభ రూపంలో రావుతున్నటువంటి నాగార్జున గారు గెలుస్తారా చూద్దాం. ట్రై చేయండి. అన్నయ్య గారు ఇటు రండి, ఇటు రండి, ఇక్కడ నుంచోండి. కెమెరా కోసం ఇటు నుంచోండి, ఇక్కడ నుంచోండి. జై హో మాత. ట్రై చేస్తున్నారు అన్నయ్య గారు. మొదటిసారి కాబట్టి అన్నయ్య గారికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నాం. తర్వాత అందరూ కూడా 3 ఛాన్సుల్లో తమ యొక్క విజయావకాశాలను చూసుకోవాలి. నెక్స్ట్ మన ప్రేమనే సిద్ధంగా ఉండాలి. రావాలి, ప్రయత్నం చేయండి ప్లీజ్. రావాలి. కృష్ణుడు అంటే నిరతిశయ ఆనందం. ప్రేమన్నయ్య, మన మేనేజింగ్ ట్రస్టీ ప్రేమన్నయ్య. నాగార్జున గారు ఏమన్నా మరి ప్రేమన్నయ్య గారి కోసం తగ్గిస్తారని చూస్తున్నాం. నాగార్జున గారు సిద్ధంగా ఉండండి. జై హో మాత. ప్రేమన్నయ్య కొట్టాలి, పుట్టి కొట్టాలి. వెరీ గుడ్. ఒకటోసారి అయిపోయింది. నాగార్జున గారి భయం వేస్తుంది, అమ్మో ఎక్కడ అన్నయ్య కొట్టేస్తాడో అని. సూపర్ జంప్, ఎక్సలెంట్. సెకండ్ ట్రైల్, ఇక థర్డ్ ట్రైల్. వెరీ గుడ్. ప్రేమన్నయ్యకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన యొక్క అందరన్నయ్య గారి యొక్క సతీమణి, మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వదిన గారు, అక్కయ్య గారు, మీరు రావాలి. ట్రై చేయండి, పుట్టిన ట్రై చేయండి. అక్కయ్య గారు కొట్టనంటున్నారు. శేషత్తయ్య గారిని అడుగుదాం. అయ్యో మీరు రావాల్సింది, మేము వారినంటే మేము డిమాండ్ చేయలేము. మీరు రావాల్సింది. రండి. అందరత్తయ్య గారి మీద మా అందరికీ చనువు ఎక్కువ కాబట్టి వాడిని లాక్కొచ్చేస్తున్నాం. ట్రై చేయండి. పైగా కృష్ణుడికి అత్త ఎవరు? రాధమ్మ గారు. మరి మన అమ్మ కూడా కృష్ణుడే. ట్రై చేస్తున్నారు ఒకటోసారి. వెరీ గుడ్. చాలా దగ్గరికి వచ్చారు ఒకసారి. నెక్స్ట్ వానక్కయ్య గారు సిద్ధంగా ఉండాలి. జై హో మాత. అక్కయ్య గారు రండి. వాణి గారు అయ్యో పూలు కడుతూ సిద్ధంగా ఉన్నారు. రావాలి మీరు. పూలు పక్కన ఇచ్చేయండి. పూలు తీసుకోండి. జై హో మాత. మనందరం కూడా అమ్మ కృష్ణుడిగా ఉన్నటువంటి ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ రాముడిగా దర్శనమిచ్చారు, కృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఎవరెవరు ఏ రూపంలో భావిస్తే ఆయా రూపాల్లో అమ్మ దర్శనమిచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు, ఇక మీదట కూడా ఇస్తారు. వానక్కయ్య గారు అక్క ఇటు కెమెరా కోసం. అక్కయ్య గారు గట్టిగా దేవుని దండం పెట్టుకుంటున్నారు, అమ్మని దండం పెట్టుకుంటారు. అమ్మ విజయం ఇవ్వమని. అటు రండి కెమెరా కోసం. మనందరికీ తెలుసు జనని శివకామిని జయశుభకారిణి అనేటువంటి పాట అమ్మ మీద రాసిందే. మరి అమ్మ విజయం ఇచ్చేటువంటి తల్లి. వానక్కయ్య గారు వారి యొక్క ఓ మై గాడ్ మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున గారు చాలా అవకాశం ఇచ్చేశారు. ఓ మై గాడ్. జై హో మాత. ఛాన్సెస్ ఆర్ ఓవర్. నెక్స్ట్ ఇప్పుడు మన తోట వరలక్ష్మక్కయ్య గారు ప్రయత్నం చేస్తారు. రండి. రావాలి. ఏం పర్వాలేదు. అయ్యో మీ పూలన్నీ కృష్ణుడికి వెళ్తాయి కదా. ట్రై చేయండి. పర్వాలేదు రండి. నేను చెప్తాను, నేను తీసుకెళ్తారండి. రండి. సరే వారు రానంటున్నారు. సరే రమేష్ గారు మీరు రండి. రమేష్ అన్నయ్య రావాలి. శేష్మణి గారు రండి. మీరు రండి ఫస్ట్. వారు వస్తారు. రండి. రావాలి. రమేష్ అన్నయ్య గారు మనందరి ప్రీతం అన్నయ్య. టెంపుల్స్ యొక్క బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వహించి అమ్మ యొక్క నూతన విగ్రహం రావడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి అన్నయ్య గారు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా ఇది కేవలం ప్రదర్శనే. నిజంగా కనుక ఉట్టి కొడితే ప్రోగ్రామ్ అంతా మారిపోతుంది. మీరు కొట్టినా పర్వాలేదు, ఇంకో ఉట్టి మేము మార్చుకుంటాం. రమేష్ గారు ట్రై చేస్తున్నారు. ఒకటోసారి జై హో మాత చెప్పండి. జై హో మాత. అమ్మో ఆయన చాలా హైట్ ఉన్నారండోయ్. నాగార్జున గారు భయపడుతున్నారు. ఎక్కడ నేను కనుక ఉట్టి కొట్టే అవకాశం ఇస్తే సుబ్బలక్ష్మక్కయ్య గారు నన్ను ఏమంటారేమో అని. ఏం పర్లేదు, ఇంకో ఉట్టి మార్చుకుందాం. ట్రై చేయండి. అయిపోయిందట.
సో పద్మావతి అక్కయ్య గారు వచ్చారు. భజన పద్మావతి గారు సూపర్ జెమ్. అది మనందరం కూడా పద్మక్కయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీ అంతటా మీరు వాలంటీర్గా రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కయ్య గారి అబ్బాయి గారు కూడా అమ్మ పాటలు పాడుతూ ఎంతో చక్కగా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఛాయాదేవి గారు వస్తున్నారు. అమ్మనామాన్ని ఎంతో రమణీయంగా ఆలపించేటువంటి ఛాయాదేవి అక్కయ్య గారు ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? ఓకే ఓకే. కుమారన్నయ్య, ఎలక్ట్రీషియన్ కుమారన్నయ్య రావాలి. అయ్యో రావాల్సిందే. అయ్యో నమస్కారాలు పెడితే కుదరదు, రావాల్సిందే. ఇటువంటి తర్వాత నెక్స్ట్ సాయి గారు, మీరు కూడా రావాలంటే కుదరదు. త్వరగా కుమారన్నయ్య మనందరికీ వడ్డించేవాడు మనవాడైతే అనేటువంటి మాట సరిపోయేటువంటిది కుమారన్నయ్యకి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లాలన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య మీరు రావాలి, సిద్ధంగా ఉండండి. కుమారన్నయ్య జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో ఎందుకో నాకు ఈసారి నాగార్జున గారు ఓడిపోతారేమో, కుమారన్నయ్య గెలుస్తాడేమో అనిపిస్తోంది. కుమారన్నయ్య చాలా తీక్షణంగా చూస్తున్నాడు. ఓ పక్కన సుబ్బలక్ష్మి గారేమో టైం అయిపోతుంది అనుకుంటున్నారు లోపల. ఇక్కడ పిల్లలేమో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎవరు కొడతారా, మాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, మేము ఎప్పుడు అని. వెరీ గుడ్ అన్నయ్య, లాలన్నయ్య గారు అబ్బాయి. త్వరగా రావాలి. అదిగోండి, చాలా 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 కింద పెట్టేశారు. ఐ థింక్ పని నేను కొట్టేస్తే పడిపోతున్నాము. అమ్మ చేత అందరూ అమ్మ చాలామందికి చరణ్ అని, ప్రేమ అని ఇలా పేర్లు పెట్టారు. ఇప్పుడు చరణ్, అమ్మవారి యొక్క చరణం అలా జంప్ చేసి కొట్టడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా. చూడండి, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క అంశం నేర్చుకోవచ్చు. వెరీ గుడ్, వెల్ ట్రైడ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మన శేషక్కయ్య గారు వస్తున్నారు. రావాలి. అయ్యో అనౌన్స్ చేస్తాను, రావాలి. అక్కయ్య గారు నువ్వు వస్తావు, ట్రై చేయరా బాబు. శేషమణి గారు రండి. అయ్యో పవన్ అన్నయ్య వాయువేగంతో రావాలి. పవన్ అన్నయ్య, అదిగో మీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు, రండి. స్వాగతం కృష్ణ అంటూ స్వాగతం పవన్ అన్నయ్య. మరి పవన్ అన్నయ్య గెలుస్తాడా, నాగార్జున గారి పనితనం గెలుస్తుందా? జై శ్రీకృష్ణ. పవన్ అన్నయ్య కూడా కుమారన్నయ్య లాగా తీక్షణంగా గమనిస్తున్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అలా ఉట్టిన అలా చక్కగా కొట్టేద్దామని ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. రెండోసారి ఓకే. సరళ గారు, సీతక్కయ్య గారు, సత్యవాణి గారు, చంద్రం గారు మొత్తం నెక్స్ట్ లైన్లో ఉండాలి. ఓకే, పవన్ అన్నయ్య గారు ప్రయత్నం చేసి అమ్మాయి కొడుతుందిలే అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చేసారు మనకి. ఇదిగోండి సత్యవాణి అక్కయ్య గారు రావాలి, పట్టుకోండి. ఇక లాభం లేదు, నేను లాస్ట్ రావడం. రండి, ఫోన్ పట్టుకోండి. సత్యవాణి గారు, పేరులోనే సత్యవాణి, ఎంత చక్కని పేరండి. మనం మాట్లాడేటప్పుడు సత్యమే పలకాలట. వారి పేరు ఆ విధంగా సూచిస్తుంది. ఆయన వారి పేరేమో ఆదినారాయణ గారు. చూడండి, సత్యం నారాయణ. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఎంతైనా మాస్టర్ కాబట్టి చక్కగా ప్రయత్నం చేశారు. వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ అక్కయ్య. ఇప్పుడు చంద్ర అక్కయ్య గారు రావాలి, రాకపోతే లాక్కు తీసుకెళ్తాం. రండి. అమ్మ యొక్క సుప్రభాత సేవ కానీ, సంధ్యావందనం కానీ, పౌళింపు సేవలో కానీ, అట్లానే ఉదయం పూట జరిగేటువంటి అమ్మ పూజా కైంకర్యాల్లో పార్టిసిపేట్ చేసే చంద్రక్కయ్య గారు ఇప్పుడు ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి, రెండోసారి, మూడోసారి జస్ట్ మిస్. నెక్స్ట్ మీరు ఇప్పుడు అనుకోని అతిథి సుబ్బలక్ష్మి అక్కయ్య గారు ట్రై చేస్తారు. ఫస్ట్ మీరే, మీ పేరు వస్తాడు. మీరు రండి.
చెప్పాను, పర్లేదు రండి. మీ పేరు అనౌన్స్ చేసామ్మా, రామ్మ. సుబ్బలక్ష్మక్క గారికి మీరు క్యాప్స్ కొట్టరా? మీకు అందరికీ డాన్స్ నేర్పింది ఎవరు? నగర సంకీర్తన తీసుకెళ్తుంది ఎవరు? మన అందరినీ క్రమశిక్షణలో ఉంచుతుంది ఎవరు? మాకు నిద్రలేకపోవాలంటే చాలా భయం, కానీ సుబ్బలక్ష్మక్కయ్య గారి యొక్క మీద భయపడిపోయి త్వరగా లేచేస్తాం. 5:30 అయిపోగానే చుట్టుకుని మొదలు పెట్టేస్తాం నగర సంకీర్తన. ఓకే, సమయాభావం వల్ల వారు ఎక్కువ ఛాన్సెస్ తీసుకోలేదు. అదిగోండి, ఒక అన్నయ్య గారు ఔత్సాహికంగా వస్తున్నారు, హరిప్రసాద్ గారు. ఆయన పేరులోనే హరి ఉన్నాడు. ఏమో చూద్దాం, మరి ఆయన వారి యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారో లేదో చూద్దాం. ఈయన ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. జై శ్రీకృష్ణ, జై హో మాత, ఓ గాడ్, వెరీ గుడ్, వెల్ ట్రైడ్. మరోసారి ప్రయత్నించవచ్చు. జై శ్రీకృష్ణ. ఈసారి గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నారు? సుందరక్కయ్య గారు ఎక్కడున్నారు? సుందరి వదిని గారు యాక్చువల్లీ ఎక్కడ? హరిప్రసాద్ అన్నయ్య గారు బాగా ట్రై చేశారు, వెల్ ట్రైడ్. రా. ఔత్సాహికుడైనటువంటి ఇంకొక బాలకృష్ణుడు వస్తున్నాడు. నీ పేరేనా? రమేష్. అబ్బో, వెరీ గుడ్, భాగవతం పేరు. వెరీ గుడ్, ట్రై చేసావు, వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఇటు తిరిగి. అది అలా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహం మనలో భగవంతుడి లక్షణం. ఉత్సాహంగా ఉండాలి. ఆయనే స్వామి తలుచుకుంటే మొట్టమొదటి వచ్చేటువంటి గుణం ఉత్సాహం అట. ప్రవచనకారులు చెప్తుంటారు, అదిగో నీ పక్కనే వచ్చేసి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. చాలు. నిమిష చాలు. కొట్టే వరకు వదలడం లేదు. ఏ రకమైనటువంటి పనినైనా చేపడితే అంతు తేల్చుకునే వరకు వదలకూడదనేటువంటి లక్షణాన్ని ఆ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరు? ఔత్సాహికంగా మీ అంతా మీరు ఎవరైనా వస్తారా? ఎవరు నెక్స్ట్? ఎవరు? రమేష్ గారి కుమార్తె గారు అను అక్కయ్య గారు వస్తున్నారు, వచ్చేస్తున్నారు. రండి. ఎవరో ఒకళ్ళు, మాకు సంబంధం లేదు. మీ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు, అదిగో వస్తున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారట. సో తను కృషి చేద్దామని వస్తున్నాడు. ఋషి, వెరీ గుడ్. ఋషి పాట పాడతాడు. ఆ పాటకి ముగ్ధులో ఉన్న వాళ్ళు ఉండరు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ట్రై చేయి, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. జై హో మాత. ఎవరిని? నెక్స్ట్ కళాశాల బాయ్స్ రావాల్సింది. అందరూ లైన్లో రండమ్మా, ఇక్కడికి వచ్చేసండి అందరూ. ఇప్పుడు సోమశేఖర్ శర్మ, వెల్ ట్రైడ్ అన్న, వెల్ ట్రైడ్. తమ్ముడు సరిగ్గా ఏదో దాని మీరా సార్, నా అమ్మనామం చెప్పు. జై హో మాత. చెప్తుండు. అమ్మనామని చెప్పాలా? చెప్తున్నా ఏదో నీకే ఇష్టం, నీకే చెప్పాలనిపిస్తుంది చెప్పు. ఏది పాట అనిపిస్తుంది పాడు. వాళ్ళందరూ రావాలి. ప్లీజ్. సరే, తమ్ముడి చేత మళ్ళీ ఇంకోసారి పాడిద్దాం. రండి. సోమశేఖర్, కమాన్. నీ ఇష్టం, తర్వాత సిగ్గుపడుతున్నాం అనుకుంటారు. కెమెరాలో రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్. సోమశేఖర రావాలి. అయ్యయ్యో, కళాశాల పిల్లలంటే ఎలా ఉండాలి? ఓకే, మొత్తం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఉత్సాహంగా రావాలి. వాళ్ళని వెనక నుంచి ప్రేరేపణ చేస్తూ ఎవరెవరు శర్మని చూస్తున్నాం, అదిగో వస్తున్నాడు. ఈ వెనకాల నుంచి పెద్దవాళ్ళు పుష్ చేస్తే కానీ రావడం లేదండి. ఇదేంటండి, దారుణం అండి. ఉత్సాహంగా వాళ్ళందరూ వాళ్ళు రావాలి కదా. ఆడపిల్లలు అలా చేయరు కదూ. మీరందరూ స్త్రీ శక్తి. పేరు ఇంకా ఎవరైనా మీ ఇష్టం. ఈ పండుగ మనందరిది. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరైనా మీ అంతటా మీరు వాలంటీర్గా రావచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పండు ముసలివారైనా ఎవరైనా సరే, ఇది అందరిల్లు. మనంతటా మనం ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సినటువంటిది. కొట్టేస్తారా? ఎన్నిసార్లు ట్రై చేస్తారు? కొట్టేస్తారా? మీ పేరు?
నా పేరు యశ్వంత్. నేను ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాను. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. మన బాపట్ల జిల్లాకి ట్రై చేస్తున్నారు. చూద్దాం. జై హో మాత. ట్రై చేయండి గట్టిగా. నువ్వు కూడా వెళ్ళి పదా మరి వచ్చేసరి. నీ పేరేంటి? దా రా రా రా. ఇది కొడతాడంట. ఎవరు పేరు? ఓకే, పిలుస్తాను. నెక్స్ట్ సరళక్కయ్య గారు. మేము వచ్చి లాక్కొస్తాం, మీ ఇష్టం. మీ అంతా మీరు వస్తే సరే సరే, లేదంటే మేము లాక్కొస్తాం. వెరీ గుడ్. వెస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి అన్నయ్య గారు బాగా ట్రై చేశారు. ఇప్పుడు సరళక్కయ్య గారు వస్తున్నారు. కమాన్ కమాన్. ఎండిసిలో అమ్మ సేవ చేసుకునేటువంటి అక్కయ్య గారు వస్తున్నారు. రండి రండి. మాతృశ్రీ డిజిటల్ సెంటర్ అమ్మకు సంబంధించినటువంటి సాహిత్య భాండాగారం అంతా కూడా అమ్మకు సంబంధించినటువంటి ఎన్నో అరుదైనటువంటి అపురూపమైనటువంటి చిత్రాలన్నీ కూడా ఎక్కడుంటాయి? మాతృశ్రీ డిజిటల్ సెంటర్లో ఉంటాయి. ఆ సెంటర్లో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి అక్కయ్య గారు ఇప్పుడు ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి అమ్మ యొక్క చిత్రపటాలను కూడా అక్కడ చూడొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది అదృష్టం అంటే మరి చూడండి. అప్రమత్తత అంటారు. ఏ క్షణంలో అయినా కానీ ఏమరపాటు లేకుండా ఉంటే ఇట్లాంటి అరుదైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇగో మన రాజమండ్రి అక్కయ్య గారు రావాలి. అయ్యో పట్టుకోండి. వస్తారు. రండి రండి, ట్రై చేయండి. నేను పట్టుకుంటారండి. అయ్యో సరే, అక్కయ్య గారు నడవలే ఉంటున్నారు. పోనీ ఉట్టి మీ దగ్గర తీసుకోమంటారా? ఇప్పుడు మనందరికీ బాగా సుపరిచితులు, జిల్లెల మూడు ఎవరు వచ్చినా పలకరించకుండా ఉన్నటువంటి పర్సన్ ఎవరు? రెడ్డి సుధా గారు వస్తున్నారు. జోర్సే తాళియా. రెడ్డి సుధ గారు, వారి యొక్క తండ్రి గారు అమ్మ సేవలో పునీతులయ్యారు. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? అభిరామ్ వస్తున్నాడు. రెడ్డి సుధ గారు గట్టిగా ట్రై చేస్తున్నారు, కానీ నాగార్జున అవకాశం ఇవ్వడం లేదు. సరే, అయిపోయింది ఛాన్స్. అభిరాముడు ఏం చదువుతున్నాడు నువ్వు? 7th క్లాస్ చదువుతున్నాడు. చూద్దాం. నాగార్జున జాగ్రత్త. 7th క్లాస్ పిల్లలు కాదు, పిడుగులు. వెల్ ట్రైడ్. జై హో మాత. మనందరం కూడా నిరంతరాయమానంగా అమ్మ స్మరణ చేస్తూ ఉండాలి. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. అమ్మే కిటమ్మ, కిటమ్మే అమ్మ. ఇప్పుడు కృష్ణుడిని తన ఒళ్ళోనే పెట్టుకున్నటువంటి సంజయక్కయ్య గారు వచ్చేలోపు పెద్ద కార్తీక్ వస్తున్నాడు. పెద్ద కార్తీక్ ఫోటో తీశానండి. ఏం ఫోటోజెనిక్ అంటే హీరో లెక్కన ఉన్నాడు. రావయ్యా రా, ట్రై చేయనా. నిరంతరాయమానంగా అమ్మ జపం చేసే వాళ్ళలో ప్రముఖుడు. ఈ విశ్వజననీ పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫీస్ క్లోజ్ అయ్యే వరకు నిరంతరాయమానంగా అమ్మనామం చేసేటువంటి వ్యక్తి మన పెద్ద కార్తీక్. ఆ విషయానికి చప్పట్లు కొట్టాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఇంకా నువ్వు నామజపం అలాగే చేయాలి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ సంజయక్కయ్య గారు వస్తున్నారు. కృష్ణుడిని నాటి ఒళ్ళో పెట్టుకున్నారు. మరి చూద్దాం, అదృష్టం పరీక్షించుకుందాం. మరి కృష్ణుడిని ఎత్తుకోండి. ఓకే, చివరిలో పెడతారు. చివరిలో పెడుతున్నాను. కూర్చో. కృష్ణుడు గమనిస్తున్నాడు, మా యశోద కొడుతుందా లేదా అని. వెల్ ట్రైడ్. మరోసారి ఏమండో మీ కళాశాల వారు కదా అని చెప్పి పక్షపాతం చూపించకూడదు. నాగార్జున గారు పెడతారా? రండి. ఇప్పుడు వారంతటా వారు స్వయంగా ఉత్సాహంగా, ఏమో ఈసారి డౌట్ వచ్చేస్తుంది అన్నయ్య గారు కొట్టేస్తారేమో అని శివాన్నయ్య గారు వస్తున్నారు. ఉట్టి కొట్టడానికి. రమేష్ అన్నయ్య, ఒక్క నిమిషం జాగ్రత్త. నాగార్జున, మీ అందరికీ ఎవరు గుర్తుకొస్తున్నారు? అన్నయ్య చూడంగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? వారి యొక్క పర్సనాలిటీ చూస్తుంటే ఎవరు గుర్తు రావట్లేదా? సరే, అన్నయ్య ట్రై చేస్తున్నా ప్లీజ్. జై హో మాత. నెక్స్ట్ ఓంకారానందగిరి గారు వస్తారు. తర్వాత శేఖర్ అన్నయ్య. సత్యమూర్తి గారు, ఓంకారానందగిరి గారు అన్నయ్య కనిపించండి.
నెక్స్ట్ మీరు రండి కొంచెం. అన్నయ్యకి డౌట్ వచ్చేస్తుంది. ప్రభాస్ అంత హైట్, మహేష్ బాబు కలరు, నాగార్జున గారు తడిచిపోతున్నారు, ఎక్కడ కొట్టేస్తారా అని. అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఆయన. చూడండి నాగార్జున గారి ఫేస్ చూడండి, పాపం టెన్షన్ వచ్చేస్తుంది. సుబ్బలక్ష్మక్కయ్య గారు ఎక్కడ ఏమంటారో ఒకళ్ళ పొరపాటు కొట్టేస్తే అని. చాలా జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ బాగా పరిచయమే మన అందరి టీవీకి. రండి దగ్గర. ఒక చేపని పట్టుకునేటప్పుడు కొంగ ఆ విధంగా తీక్షణంగా పరిశీలించి చూస్తుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు గ్రాప్ చేద్దామా అని. అన్నయ్య గారు కూడా అంతే తీక్షణంగా చూస్తున్నారు. నాగార్జున గారు భయపడిపోయి అసలు వదలడం లేదు. టేక్ యువర్ ఓన్ టైం సార్, ఏం పర్వాలేదు. మా ఓంకానంద గారు సహనశీలి, సో మనకు తొందర వచ్చిందే లేదు, ట్రై చేయండి. అన్నయ్య గారు గట్టిగా కొట్టారు, ఫిక్స్ అయిపోయారు. ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ననుకుని రెడీగా ఉన్నారు. ఔత్సాహికులకి అవకాశం ఇవ్వాలి నాగార్జున గారు, మీరు మరీ అంత బెట్టు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు కొడతావు నీ పేరు, అన్నయ్య గారు కొట్టినారు నీ పేరు. ఓకే, పిల్లలు చాలా ఉత్సాహపడుతున్నారు, మా అంతటా మేము వచ్చి ఉట్టి కొడతామని. మరి ప్రభాస్ క్షమించాలి, శివాన్నయ్య గారు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. పెట్టేశారు, పరిశీలిస్తున్నారు. అవకాశం సార్, మీరు ఆల్రెడీ హీరో సార్, మీరు కొట్టపోయిన హీరోనే. ఒక్క నిమిషం, నాగార్జున ఛాన్స్ ఇవ్వాలి, ట్రై చేయాలి. అయ్యయ్యో, మీరు ఈ ఆట నాగార్జున గారికి శివగారికి లాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అవకాశం ఇవ్వడం లేదు, సమయం అయిపోతుందట, మాకు పిలుపు వచ్చేస్తుంది. మీకు కొద్దిగా సిద్ధంగా ఇదండి పుట్టి కొట్టడానికి. అన్నయ్య గారు మీరు 3 సార్లు ప్రయత్నించాలి, మాకు సమయం అయిపోతుందట. నువ్వు కొంచెం ఛాన్స్ ఇవ్వయ్యా, కొడితే కొట్టాలి. ఓకే, నెక్స్ట్ శేఖర్ సిద్ధంగా ఉండాలి. ఓంకానందగిరి గారి తర్వాత అన్నయ్య గారు పరీక్షిస్తున్నారు. ఆ మాత్రం సహనం ఉండాలండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఉట్టి కొట్టేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఒక్కొక్కళ్ళు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు, దానిలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వెల్ ట్రైడ్. మళ్ళీ ఒకసారి ట్రై చేయనా, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, పర్వాలేదు. చూడండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు, కొంతమంది ముందుకు దోస్తూ ఉంటారు, సమయాభావం అయినప్పటికీ కూడా లక్ష్యం మీదే గురి. ఈ విషయాలు మనం అన్నయ్య గారు ఉట్టి కొట్టేటువంటి సమయంలో మనం నేర్చుకోవచ్చు. మనకు కనబడుతున్నటువంటి ప్రతి దృశ్యం మనకి ఒక పాఠం చెప్తుంది. ప్రకృతి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. గీతాచార్యుడు గీతాబోధ చేశాడు, అర్జునుడిని నెపంగా చేసుకుని మన కోసం. అక్కడ ఆయన చెప్పినటువంటి ధర్మ ప్రబోధం మన అణువును ఉపయోగించుకుంటేనే మనం విజయం సాధించగలుగుతాం. కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా, ఇది ఆటే కావచ్చు, ఆటలో బోల్డ్ అంత జ్ఞానం ఉంటుంది. నిన్న ఎవరో చెప్పారు సమయం అయిపోతుందట. నాగార్జున ఒకసారి ట్రై చేయమ్మా, ఒకసారి ఇచ్చే ఛాన్స్. అక్కయ్య గారు సమయాభావం గురించి చెప్తున్నారు. అన్నయ్య లాస్ట్ టైం సమయాభావం వల్ల ఒకటారా, ఓకే ఫైన్. అన్నయ్య గారు టైం అప్, మాకు ఆల్రెడీ అక్కడ వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు ఓంకానందగిరి గారు, తర్వాత శేఖర్ అన్నయ్య. రండి గుట్టి కొడుతురు కానీ. సత్యమూర్తి గారు అమ్మ జీవిత మహోదది ఒక వారం రోజుల పాటు మనకి భాగవత సప్తాహంలాగా అమ్మ జీవిత మహోదయ సప్తాహం చేసినటువంటి అన్నయ్య గారు. అలానే కళాశాలలో వారి యొక్క సేవలు అందించారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు సంస్థకి. ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేయండి అన్నయ్య గారు. అన్నయ్య గారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. అన్నయ్య గారు ఎన్నో విషయాల్లో శేఖర్ తర్వాత